వే. పరలోకానికి మార్గము, ఒక మార్గాన్ని దేవుడు ఏర్పరిచాడు. అదేంటంటే ఆయన కుమారుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే, ప్రభు యేసుక్రీస్తులో వారిని ప్రభువుగా, రక్షకుడుగా, దేవుడిగా తన హృదయంలో తెచ్చుకుని అంగీకరిస్తే ఏంటంట, ఒక మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గం ఏం చేస్తుందంటే నిన్ను నిత్య జీవంలో నడిపిస్తుంది, సత్యంలో నడిపిస్తుంది. ఎందుకంటే దేవుడి వాక్యము సత్యమైనది. యేసు ప్రభువు సత్యాన్ని తెలియజేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మానవుడికి దశాదిశాలని జీవితంలో జీవిస్తున్నటువంటి పరిస్థితి, గందరగోళ పరిస్థితిలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఒకటి నేను ఈ లోకంలోకి వచ్చాను, తర్వాత నా బ్రతికేంటి, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను అనేక భయంకరమైనటువంటి పరిస్థితుల ఆలోచనలో సతమతమైపోతున్న మార్గాలు, అనేకమైన మార్గాలు ఎంచుకున్నటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభువు అని చెప్పారు, ఆయన నేనే మార్గం అని చెప్పాడు. నా ద్వారానే పరలోక రాజ్యం, నా ద్వారానే నిత్య జీవం, లేకపోతే మరి ఏం చేస్తారంట, నిత్య నరకం అని చెప్పి పరిశుద్ధ బైబిల్లో స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలోనే 26వ వచనంలో బ్రతికి ఆయనలో విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నడీ కూడా చనిపోడు. బ్రతికి ఆయనలో విశ్వాసం ఉంచున్న ఎవరు చనిపోడు. ఈ క్రైస్తవులకి మరి యేసు ప్రభువుని సొంత రక్షణ అంగీకరించినటువంటి గొప్ప నిరీక్షణ, ఒక గ్రేట్ హోప్ ఏంటంటే, నేను చనిపోయినా పర్వాలేదు. డెత్ అంటే మనకు బాగా భయం ఉండదు. ప్రభు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచు ప్రతి మనుషులకి ఏంటంటే మరణం అంటే భయం లేదు. ఈ దినాల్లో మనం చూస్తాము, హాస్పిటల్కి కోట్లు తెచ్చిపెట్టిన వారు ఉన్నారు, లక్షలు తెచ్చిపెట్టిన వారు ఉన్నారు. కానీ అదేంటంటే మరణాన్ని తప్పించి నన్ను బ్రతికించండి, నేను ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అయితే చనిపోవడానికి కూడా ఆశిస్తాం. ఎందుకంటే మనం ఆత్మ దేవుడు దాన్ని దయచేసిన దేవుడు. ఎందుకంటే యేసు ప్రభువారు ఏం చేశారు, తన యొక్క రక్తాన్ని కార్చారు. అంటే మానవుల యొక్క పాపం పోవడానికి ప్రభు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఆయన కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆ శిక్ష అంతా కూడా భరిస్తూ వచ్చినాడు. పొరడాతో కొట్టారు, మరి తలలో ఉళ్ళ కిరీటం పెట్టారు, కాళ్ళ చేతుల్లో బ్రేకులు కొట్టి శిలువలో వేలాడదీసినాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని దారుగా కాల్చాడు. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రంగా చేస్తుంది. మొదటి యోహాను 1వ అధ్యాయం 9వ వచనం చూద్దామా? మొదటి యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. సమస్త దుర్నీతి నుండి మన పాపం మనం ఒప్పుకుని ఆయన ఏం చేస్తాడు, సమస్త దుర్నీతి నుంచి మనం విడుదల చేస్తాడు. ఎందుకంటే యేసు ప్రభువారు పాపం నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు తను తాను కనిపించడానికి ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి. నిన్ను నన్ను మానవుడు ఆ నిత్య మార్గానిలో మరి వెళ్లకుండా పరలోక రాజ్యంలో నిత్య జీవనాన్ని ఇవ్వడానికి, పరిశుద్ధతను ఇవ్వడానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు